హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ రెసిపీ చిక్కుడుకాయ టమాటో కర్రీ అండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది రైస్ రోటీస్లోకి కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1/2 kg చిక్కుడుకాయలని తీసుకున్నానండి. అవి పక్కన పీచు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను. 1-2 సార్లు వాష్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ ప్యాన్లో చేసుకుంటున్నాను. కావాలనుకుంటే మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. కుక్కర్లో చేసుకోవడానికి కుక్కర్లో 2 విజిల్స్ ఇచ్చి చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత అందులోకి 2 టీ స్పూన్స్ టాంపరింగ్ సీడ్స్ తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి కూడా చాప్ చేసి వేసుకోవాలండి. వేసుకొని కొంచెం లైట్గా సాఫ్ట్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదండి, కొంచెం సాఫ్ట్ అయితే చాలు. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మేము క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి. అవన్నీ చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకొని అలాగే అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలండి. అంతా కలిపేసిన తర్వాత కవర్ చేసేసి ఒక 10 మినిట్స్ కోసం లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. అది బాగా కుక్ అయిన తర్వాత కొంచెం సాఫ్ట్ అవుతుంది. సాఫ్ట్ అయిన తర్వాత అది బాగా ఒకసారి కలుపుకొని అందులోకి 2 to 3 టమాటోస్ని చాప్ చేసి వేసుకోవాలి. అది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కొంచెం టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇందులోకి 2 టీ స్పూన్స్ కారం, లేకపోతే మాకు రుచికి సరిపడిన స్పైస్ని బట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చండి. అలాగే సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని కవర్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఆ టమాటోస్ కానివ్వండి, చిక్కుడుకాయ ముక్కలు కానివ్వండి, అన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు. ఇప్పుడు అవి కొంచెం సాఫ్ట్ అయిపోయాయి టమాటోస్. ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి. చిక్కుడుకాయలు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని కవర్ చేసేసి మళ్ళీ ఫ్లేమ్ని లోలో పెట్టేసి 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు చక్కగా కుక్ అయిపోయాయండి అవి చిక్కుడుకాయలు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే వేసుకోవాలి. అలాగే చిక్కుడుకాయలని కూడా చెక్ చేసుకొని ఇందులోకి కొంచెం ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో కానివ్వండి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇవి. లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుందండి. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.